హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రాజేంద్ర ప్రసాద్ అండ్ శ్రీరామ్ కీ రోల్స్ ప్లే చేసిన సిరీస్ హరికథ. ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ప్రమోషన్స్ టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సిరీస్ను ఒక రేంజ్లో లేపారు. మరి ఆ రేంజ్లో ఈ సిరీస్ ఉందా లేదని రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, రంగాచారి ఊర్లో నాటకాలు వేస్తూ ఉంటాడు. అయితే తను నాటకాలు వేసిన ప్రతిసారి ఊర్లో ఒకరు చనిపోతుంటారు. పోలీస్ ఆఫీసర్ విరాట్ ఫ్రెండ్ కూడా అలాగే చనిపోతాడు. దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఊర్లో ఉన్న జనాలంతా చంపేది దేవుడని నమ్ముతారు. మరి విరాట్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఊర్లో వాళ్ళు దేవుడే ఇదంతా చేస్తున్నాడని ఎందుకు నమ్ముతున్నారు, ఇదంతా తెలియాలంటే సిరీస్ చూడాలి. సిరీస్ అయితే యావరేజ్గా ఉంది. యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రమోషన్స్ టైంలో ఈ సిరీస్ను ఒక రేంజ్లో లేపేసరికి మస్తు ఉంటుందేమో అనుకున్నా. కానీ అంతేం లేదు. చాలా వెబ్ సిరీస్ల టెంప్లెటే ఫాలో అవుతుంది ఈ సిరీస్ కూడా. లైక్ ఒక ఊర్లో వరుసగా మర్డర్లు జరగడం, ఆ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం. అయితే ఈ సిరీస్లో మన అటెన్షన్ గ్రాప్ చేసే పాయింట్ ఏంటంటే, మర్డర్స్ అన్ని దేవుడికి లింక్ చేయడం. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ 30 to 35 minutes ఉంటుంది. అయితే ఫస్ట్ 2 ఎపిసోడ్లు స్లోగానే ఉంటాయి. అవి కొంచెం ఓపికగా చూస్తే నెక్స్ట్ 2 ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. మనకి ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది, ఎవరు చేస్తున్నారు ఏంటి అని. కానీ అది ఎక్కువసేపు లేదు. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్లో బ్యాక్ స్టోరీ రివీల్ చేశాక అసలు ఇంత రొటీన్ స్టోరీ ఏంటి అనిపించింది. రైటింగ్ అయితే చాలా బెటర్గా ఉండాల్సింది. త్రూ అవుట్ సిరీస్లో ఎనఫ్ థ్రిల్స్ లేవు. ఎపిసోడ్ ఎండింగ్లో సరైన క్లిఫ్ హ్యాంగర్స్ లేవు. చాలా అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అందువల్ల దేవుడు అనే పాయింట్ బాగున్నా సరే సిరీస్ని మొత్తం ఇంట్రెస్టింగ్ అయితే చూడలేం. యాక్చువల్గా ఇలా హూడ్ అనే టైప్లో ఉన్నప్పుడు చూసే వ్యూవర్స్కి నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఎవరు చంపారనే క్యూరియాసిటీ ఉండేలా ఉండాలి స్క్రీన్ ప్లే. కానీ సిరీస్లో అంత గ్రేట్గా లేదు స్క్రీన్ ప్లే. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది. ఓవరాల్గా నాకైతే యావరేజ్ సిరీస్ అనిపించింది. ఇంకా సిరీస్లో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే రంగాచారి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు పర్లేదు. కానీ తను ఇంటర్వ్యూస్లో చెప్పినంత అయితే లేదు తన క్యారెక్టర్ కానీ సిరీస్ కానీ. విరాట్గా శ్రీరామ్ ఓకే, అర్జున్ అంబటి ఉన్నది కాసేపే అండ్ తన యాక్టింగ్ కూడా ఓకే. బిగ్ బాస్ ఫేమ్ దివ్య యాక్టింగ్ కూడా అంతేం లేదు, తన క్యారెక్టర్ కూడా అంతే. పూజిత పొన్నాడ రోల్ కూడా కొంచెమే ఉంది అండ్ తన యాక్టింగ్ కూడా ఓకే. ఇంకా రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఓకే. టెక్నికల్గా సిరీస్ బాగానే ఉంది. మొత్తం న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేశారు. మెయిన్గా ఈ దేవుడు అవతారాలు చూపించేప్పుడు విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ బాగానే మేనేజ్ చేశారు. సురేష్ బొబ్బులి మ్యూజిక్ ఓకే. డైరెక్టర్ మ్యాగీ చాలా రొటీన్ స్టోరీ తీసుకున్నారు కానీ దాన్ని దేవుడికి లింక్ చేయడం బాగుంది. అయితే ఐడియా వైజ్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నా సరే సిరీస్ని మాత్రం త్రూ అవుట్ ఇంట్రెస్టింగ్గా తీయలేదు. దేవుడు అనే పాయింట్ బాగుంది తప్ప పెద్దగా థ్రిల్స్ లేకుండా సిరీస్ని నరేట్ చేశారు. అండ్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ కూడా పూర్తిగా డెవలప్ చేయలేదు. ఫైనల్గా హరికథ యావరేజ్ రివెంజ్ డ్రామా. వీకెండ్కి ఏం లేవనుకుంటే ఒక లుక్ వేయచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.